విజయోత్సవ సభ నిర్వహిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రులు కూడా పాల్గొననున్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తొలి విజయోత్సవ సభను నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. విజయోత్సవ సభ నిర్వహిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రులు కూడా పాల్గొననున్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తొలి విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, విజయోత్సవ సభ సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? స్వీకరించి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో భాగంగానే ఈ నెల 14వ తేదీన నెహ్రూ జయంతి సందర్భంగా చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో మొదటి సభ విద్యా దినోత్సవాన్ని జరిపింది. అంతకు ముందు ఎస్సీఆర్టీలో కూడా చిల్డ్రన్స్ చేత మార్క్ అసెంబ్లీ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఇవాళ వరంగల్ జిల్లాలో హన్మకొండలో పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండి మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండలోని గ్రౌండ్స్ ఎంక్వైరీకి చేరుకుంటారు. ఆ తర్వాత కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొని ఆర్ట్స్ గ్యాలరీని సందర్శిస్తారు. 3 గంటలకు ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ వేదికకు పాల్గొని అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి అవుతారు. అదేవిధంగా 22 జిల్లాల్లో కూడా ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ హన్మకొండ వేదికనిచ్చే భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంకు లింకేజీ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేయడం. అయితే ఈ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు కూడా గత 2-3 రోజులుగా వరంగల్ జిల్లాలో స్థానిక మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ ప్రజా విజయోత్సవ సభను సక్సెస్ చేసేందుకు మొత్తం కూడా పథకం రూపొందించారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకొని సాయంత్రం సభలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలు, ఇప్పటికే చేపట్టిన పథకాలతో పాటు చేపట్టబోయే పథకాలు, భవిష్యత్తులో ఇంకా చేపట్టబోయే పథకాలు అన్నింటినీ కూడా సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా కేబినెట్ మంత్రులందరూ కూడా సభలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.